ప్రపంచంలో ఎక్కడ కరువు వచ్చినా, రాకున్నా ఈ బావిలో మాత్రం నీరు ఇంతవరకు ఎప్పుడు ఎండిపోలేదంట. అదే విధంగా బావిలో నీళ్లు తాగిన వారికి ఇప్పటి వరకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదని గ్రామస్తులు చెప్తున్నారు. అలాంటి విశిష్టత కలిగిన బావి మా గ్రామంలో ఉండడం చాలా సంతోషకర విషయమని గ్రామస్తులు అంటున్నారు. మా తాతలు ముత్తాతల కాంచి మాకు తెలవనప్పుడే ఈ బావి తవ్విర్రు. అప్పుడు ఆ కరువులో కూడా మేము ఈ బావి నీళ్ళు తీసుకుపోయేది. ఊరు మొత్తం బావులు ఎండిపోయి బోర్లు ఎండిపోయినా కూడా ఈ బావిలో నీళ్ళు దొరికినాయి. అది నీళ్ళ ప్లాంట్ పెట్టినప్పటికీ సగం మంది బావికే వస్తారు ఈ ఊరోళ్ళు. ఈ బావికి వచ్చి తాగిన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు అనేది ఒక నమ్మకం. బావిలో ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బోరు బావిలో ఫ్లోరైడ్‌తో కూరుకున్న నీరు వస్తుంది. కానీ ఈ బావిలో ఎటువంటి ఫ్లోరైడ్ లేదని నీటి శాఖ అధికారులు గ్రామస్తులకు తెలిపారంట. అందుకు ఈ బావికి దేవతల బావి అని పేరు కూడా వచ్చిందంట. ఇంతకీ ఈ బావి ఎక్కడ ఉందో అనుకుంటున్నారా? నల్లగొండ జిల్లాలోని కేతపల్లి మండలంలోని గుడివాడ గ్రామంలో ఉన్నది. ఇక మేము మా తాతల ముత్తాతల కాంచి కూడా ఈ బావికే నీళ్ళకు వస్తాం. మేము ఎప్పుడైనా ఈ బావి గురించి మాకు తెలుసు. ఈడ ఫ్లోరింగ్ లేదు. ఈ నీళ్ళ ప్లాంట్లు వచ్చినాక ఫ్లోరింగ్ చెక్ చేసేటోళ్ళు కూడా వచ్చిర్రు. ఈ బావిని కూడా చెక్ చేసిర్రు. చేస్తే లేదని చెప్పారు. బావి నీళ్ళు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ఈ బావి ఎప్పటికైనా ఈ బావి ఉండవలసిందే. సరే, బావి ఊరికి చాలా ఆధారం. మరి ఊళ్ళో బోర్లు బావులు మొత్తం ఆరిపోయినా కూడా, ఎండిపోయినా కూడా ఈ బావిలో నీళ్లు ఉంటాయి అనేది నమ్మకం. నీళ్ళు ఉంటాయి. మేము ఏ కరువులో కూడా ఈ నీళ్ళు తాగుతాం. తాగి మేము అట్లా బతికిన వాళ్ళం. ఊళ్ళో ఎక్కడ ఫ్లోరింగ్ నీళ్ళు అయినా కూడా ఇక్కడ కాలేదు.